దీక్ష, స్కూల్ నుంచి వచ్చి ఫోన్ పట్టుకునే కూర్చుంటావా? ఇట్రా, హోంవర్క్ రాపిస్తుందా? ఆగు మమ్మీ, ఒకసారి పైనక రాసుకుంటా. కొచ్చేపు అంటావు, రాత్రి 12 గంటల వరకు రాస్తావు. ఇప్పుడే రాసుకుంటే పని అయిపోతుంది కదా. దా. హలో మై డియర్ పేరెంట్స్, ఈ టాపిక్ కి చాలా మంది పేరెంట్స్ ఖచ్చితంగా రిలేట్ అవుతారు. అదే హౌ టు డీల్ విత్ స్టబర్న్ కిడ్స్. చాలా పేరెంట్స్ ఆఫన్ గా అంటూ ఉంటారు, అసలు మా పిల్లలు నా మాటే వినడం లేదు అని. మీకు కూడా మీ స్టబర్న్ చైల్డ్ ని హ్యాండిల్ చేయలేక స్ట్రగుల్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. లెట్స్ గెట్ స్టార్టెడ్. సి, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, బీయింగ్ స్టబర్న్ అంటే మొండిగా బిహేవ్ చేయడం అనేది నెసెసర్లీ ఒక బ్యాడ్ ట్రేట్ ఏం కాదు. మనం చూసుకుంటే సమ్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చైల్డ్హుడ్ చూసుకుంటే వారు కూడా చిన్నప్పుడు స్టబర్న్ కిడ్స్ లాగానే ఉన్నారు. వారు కూడా మొండిగానే బిహేవ్ చేసేవారు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వాళ్ళ పేరెంట్స్ ఈ స్టబర్న్నెస్ ని పాజిటివ్ వేలో షేప్ చేసి సక్సెస్ఫుల్ అవుట్కమ్స్ ని జనరేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇలా మీరు కూడా మీ పిల్లల స్టబర్న్నెస్ ని ఒక పాజిటివ్ వేలో షేప్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, మీ పిల్లలు స్టబర్న్ గా మొండిగా ఎందుకున్నారో అర్థం చేసుకోండి. ఒకసారి ఆలోచించండి. ప్రతి చైల్డ్ కి ఓన్ వే ఆఫ్ టాకింగ్ ఉంటుంది, ఓన్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు సరౌండింగ్స్ వరల్డ్ ని ఫిగర్ అవుట్ చేస్తూ ఉంటారు, ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్ లోనే ఒక వే ఏంటంటే టెస్టింగ్ బౌండరీస్. ఎస్, ఒక ఎగ్జాంపుల్ ద్వారా నేను చెప్తాను, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సపోజ్ మీ చైల్డ్ ప్రతిసారి జంక్ ఫుడ్ తినాలని డిమాండ్ చేస్తున్నాడని అనుకోండి. యాజ్ ఎ పేరెంట్ గా అది అన్హెల్దీ అని మీకు తెలుసు, కానీ మీరు రిపీటెడ్లీ నో, నువ్వు వెజిటేబుల్సే తినాలి అని మీరు ఎంత నో అని అంటే పిల్లలు అంత రెసిస్ట్ చేస్తారు. ఇలా వాళ్ళ స్టబర్న్నెస్ యొక్క థగ్ ఆఫ్ వార్ క్రియేట్ అవుతుంది. ఇలాంటి సినారియోస్ లో ఏం జరుగుతుందంటే, పిల్లలకి ఏం కావాలో అది కావాలి, సో దాన్ని పొందడానికి వాళ్ళ వేలో పేరెంట్స్ ని కంట్రోల్ చేయాలి అని అనుకుంటారు. ఇది నేచురల్ పార్ట్ ఆఫ్ గ్రోయింగ్ అప్ అన్నమాట. బట్ దీనికి సొల్యూషన్ ఏంటంటే, పిల్లల ఫీలింగ్స్ ని అక్నాలెడ్జ్ చేయడం స్టార్ట్ చేయండి. అంటే మీ రెస్పాన్సెస్ ఎలా ఉండాలి అని అంటే, ఫర్ సపోజ్ నాకు తెలుసు నీకు ఫ్రైసే కావాలి అని, అవి టేస్టీగా కూడా ఉంటాయి కదా, కానీ మనం హెల్దీగా ఉండాలి అని అంటే మనం ఫ్రైస్, ఈ జంక్ ఫుడ్స్ రోజు తినలేం కదా అని పిల్లలతో చెప్తే, వాళ్ళ విల్ ని వ్యాలిడేట్ చేస్తే ప్రతిసారి వారు కోరుకున్నది ఎందుకు పొందలేరు అని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇది మా పిల్లలకు వర్కౌట్ అవ్వదు మేడం అని కొందరు అనుకుంటారు కదా. టెన్షన్ పడకండి, మీకోసం ఇంకో ఆఫర్, కాంప్రమైజ్. ఈ ఫ్రైస్ మనం సాటర్డే ట్రీట్ లాగా తిందాం, కానీ ఈ రోజు మనం డెలిషియస్ చికెన్ లేకపోతే వెజిటేబుల్స్ తిందామా అని అంటే పిల్లలకి డినై ఫీలింగ్ ఉండదు. అండ్ ఆల్సో ప్రతిదానికి ఒక టైం అండ్ ప్లేస్ ఉంటుందని పిల్లలకి అర్థమవుతుంది. సెకండ్, క్లియర్ అండ్ సింపుల్ రూల్స్ ని సెట్ చేసుకోండి. పిల్లలు ఎక్స్పెక్ట్ చేసేది వాళ్ళు అర్థం చేసుకోవాలని అంటే వాళ్ళకి క్లియర్ రూల్స్ అండ్ స్ట్రక్చర్ ఉండాలి. కానీ చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే, అన్ఇంటెన్షనల్ గానే పిల్లల్లో కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తారు. ఇన్కన్సిస్టెంట్ లేదా కాంప్లికేట్ రూల్స్ ని పెట్టి పిల్లల్ని ట్రబుల్ చేస్తారు. పేరెంట్స్ కూడా ట్రబుల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 10 PM తర్వాత నో టీవీ అని చెప్పారు, కానీ స్పెషల్ ఒకేషన్స్ కి, వీకెండ్స్ కి మీరు అలౌ చేసినప్పుడు ఇన్కన్సిస్టెన్సీ వల్ల పిల్లల్లో మిక్స్డ్ సిగ్నల్స్ క్రియేట్ అవుతాయి. సో దీనికి సొల్యూషన్ చాలా ఈజీ. మీ ఇంట్లో సింపుల్ అండ్ కన్సిస్టెంట్ రూల్స్ ని సెట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రూల్ ఉంది, లైక్ అందరూ కలిసి డిన్నర్ చేయడం ఆర్ నో స్క్రీన్ టైమ్ ఆఫ్టర్ 8 PM లాంటి సింపుల్ రూల్స్ ని కన్సిస్టెంట్ గా ఎన్ఫోర్స్ చేయండి. మీ మూడ్ లేదా కన్వీనియన్స్ బట్టి రూల్స్ ని చేంజ్ చేయకండి. అండ్ ఆల్సో కొన్ని రూల్స్ చేసేటప్పుడు పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి. డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ లో పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే పిల్లలు ఆ బౌండరీస్ కి రెస్పెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, లైక్ వర్కింగ్ డేస్ లో ఏ టైంలో టీవీ ఆర్ స్క్రీన్స్ ఆఫ్ చేయడం రీజనబుల్ అని పిల్లలతో అడిగి డిస్కస్ చేయండి. ఇలా రూల్స్ పట్ల పిల్లల్లో సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ అనేది బిల్డ్ అవుతుంది. థర్డ్ స్ట్రాటజీ ఏంటంటే, లీడ్ బై ఎగ్జాంపుల్. పిల్లల మైండ్ స్పాంజ్ లాగా ఉంటుంది, వాళ్ళు ఏం చూస్తారో అదే చేస్తారు. ఇలా ఎవ్రీథింగ్ పిల్లల మైండ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ చెప్పాలి అని అంటే, పిల్లలు పేరెంట్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు మీ పిల్లలకి డిన్నర్ టైంలో ఫోన్ యూజ్ చేయకూడదు అని చెప్పి మీరే కన్సిస్టెంట్ గా తింటున్నప్పుడు మెసేజింగ్ చేయడం, సోషల్ మీడియాలో స్క్రోలింగ్ చేయడం లాంటివి చేస్తే మీ కాంట్రాడిక్షన్ ని పిల్లలు నోటీస్ చేస్తారు, వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారు. దీనికి బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ ఏంటంటే, మీ పిల్లలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారో ఫస్ట్ మీరు అలా ఉండండి. డిన్నర్ టైంలో నో ఫోన్ అని మీ రూల్ అయితే ఫస్ట్ మీరు ఫాలో అయితే తర్వాత మీ ఇంట్లో అందరూ కూడా ఫాలో అవ్వమని చెప్పండి. ఈ రూల్స్ అనేటివి పిల్లల కోసమే కాదు, అందరి కోసం అని స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ గా సెట్ చేయండి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మీ పిల్లలు వాళ్ళ రూమ్ ని లేదా ఇంటిని నీట్ గా క్లీన్ గా పెట్టాలంటే ఫస్ట్ మీరు మీ స్పేసెస్ ని ఆర్గనైజ్డ్ గా పెట్టుకోండి. మీరు చెప్పిన స్టాండర్డ్స్ ను
మీరు కూడా ఫాలో అవుతారని పిల్లలు మీ రూల్స్ ని రెస్పెక్ట్ చేస్తారు. నా ఫోర్త్ ఏంటంటే లిమిటెడ్ చాయిస్ నే ఇవ్వండి. పిల్లల స్టబర్నెస్ ని రెడ్యూస్ చేయాలంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే ఏంటంటే గివింగ్ చాయిసెస్, కానీ ఒక లిమిటెడ్ వర్షన్ లో. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మీరు మీ పిల్లల్ని వెజిటబుల్స్ తింటారా అని అడిగితే ఆబ్వియస్లీ పిల్లలు దాన్ని ఆర్డర్ అనుకొని రెసిస్ట్ చేస్తారు. అలా కాకుండా మీరు వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇవ్వండి. లైక్, నువ్వు డిన్నర్ కి క్యారెట్ తింటావా లేకపోతే పొటాటో తింటావా అని అడిగితే పిల్లలకి కంట్రోల్ వాళ్ళ చేతిలో ఉందని అనిపిస్తుంది, బట్ వాళ్ళు మీ బౌండరీస్ లోనే ఉంటారు. ఈ స్ట్రాటజీని మీరు మీ వేరియస్ సిచ్యువేషన్స్ లో కూడా అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, బెడ్ టైమ్ లో మీరు పిల్లలకి టైం అయింది పడుకోండి అంటే వాళ్ళు వినరు. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్, నిద్రపోతావా లేకపోతే బుక్స్ చదువుతావా అని అడిగితే ఒక ఆప్షన్ పిల్లలే సెలెక్ట్ చేసుకుంటారు. హోంవర్క్ విషయంలో కూడా ఫస్ట్ మ్యాథ్స్ హోంవర్క్ చేస్తావా లేకపోతే సైన్స్ హోంవర్కా అని అడిగండి. ఇలా ఆప్షన్స్ ద్వారా పిల్లలు ఎంపవర్డ్ గా ఫీల్ అవుతారు, బట్ స్టిల్ వాళ్ళు మీ డిసిషన్స్ అండ్ గైడెన్స్ లోనే ఉంటారు. ఫిఫ్త్ స్ట్రాటజీ ఏంటంటే కామ్ అండ్ కన్సిస్టెంట్ గా ఉండండి. పిల్లలు చాలా సహజంగా ఉంటారు. టాంట్రమ్స్ షో చేయడం వల్ల, స్టబర్న్ గా మొండిగా బిహేవ్ చేయడం వల్ల వాళ్ళకి కావాల్సింది మీరు ఇచ్చేస్తే పిల్లలు అదే రిపీట్ చేస్తారు. డిఫికల్ట్ అయినా సరే కామ్ అండ్ కన్సిస్టెంట్ గా అప్రోచ్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ సపోజ్, పిల్లలు హోంవర్క్ ఫినిష్ చేశాకే వీడియో గేమ్స్ ఆడాలి అని మీ రూల్ అనుకోండి. ఒక రోజు పిల్లలు ఈ రూల్ ని స్కిప్ చేసి టాంట్రమ్స్ షో చేస్తే మీరు కూడా ఒక్కరోజే కదా అని నెగ్లెక్ట్ చేయకండి. అప్పుడే కదా టాంట్రమ్స్ వర్క్ చేస్తాయని పిల్లలు నేర్చుకుంటారు. అలా చేయకుండా మీరు కామ్ గా రూల్ కి స్టిక్ అయి ఉండండి. స్టబర్నెస్ వల్ల, మొండితనం వల్ల లాభం లేదని పిల్లలకి అర్థమవుతుంది. పాసిబుల్ సొల్యూషన్ ఏంటంటే, నెక్స్ట్ టైం మీ పిల్లలు మీ మాట వినకపోతే, రూల్స్ ని ఫాలో అవ్వకపోతే కామ్ గా ఉండండి. వాయిస్ ని రేస్ చేయకుండా, ఆర్గ్యుమెంట్స్ కి పోకుండా రూల్ బ్రేక్ చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ ఏంటో రిమైండ్ చేయండి. సపోజ్ ఇలా అనండి, నీకు తెలుసు ఈ రోజు నువ్వు హోంవర్క్ ఫినిష్ చేయకపోతే నీకు ఈ రోజు వీడియో గేమ్ ఉండదు అని రిమైండ్ చేయండి. కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి. మీరు మీ రూల్స్ కి స్టిక్ అయి ప్రశాంతంగా వాటిని ఎన్ఫోర్స్ చేస్తే ఈ స్టబర్నెస్ పనిచేయదు అని పిల్లలకు అర్థమవుతుంది. నౌ సిక్స్త్ స్ట్రాటజీ, గుడ్ బిహేవియర్ ని రివార్డ్ చేయండి. పేరెంట్స్ పిల్లల బ్యాడ్ బిహేవియర్ ని కరెక్ట్ చేయడం పైన ఫోకస్ చేస్తారు, కానీ పిల్లల గుడ్ బిహేవియర్ ని కూడా రివార్డ్ చేయడం అనేది ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఈ పాజిటివ్ ఎన్ఫోర్స్మెంట్ వల్ల గుడ్ బిహేవియర్ లీడ్స్ టు పాజిటివ్ అవుట్కమ్స్ అని పిల్లలు కూడా నేర్చుకుంటారు. ఒకవేళ మీ చైల్డ్ ఎలాంటి ఫస్ట్ లేకుండా హోంవర్క్స్ అన్ని కూడా చేసేస్తే, టైం కి నిద్రపోతే దాన్ని అక్నాలెడ్జ్ చేయండి. వెరీ గుడ్ బేటా, నువ్వు ఈ రోజు అన్ని పనులు సరిగ్గా చేసావు అని పిల్లల్ని మెచ్చుకోండి. ఇలా వాళ్ళు గుడ్ బిహేవియర్ కి మోటివేట్ అవుతారు. దీనికోసం మంచి సొల్యూషన్ ఏంటంటే, మీరు వీక్లీ ఒక రివార్డ్ చార్ట్ ని క్రియేట్ చేయండి. పిల్లలు రూల్స్ ని ప్రాపర్ గా ఫాలో అయినప్పుడు వాళ్ళకి పాయింట్స్ ఇవ్వండి. వీకెండ్స్ లో వారు ఎర్న్ చేసిన పాయింట్స్ ప్రకారమే రివార్డ్స్ ఇవ్వండి. లైక్ పిక్నిక్ కి తీసుకెళ్లడం, ఒక మూవీకి తీసుకెళ్లడం, వాళ్ళకి నచ్చిన గేమ్స్ ఆడిపియడం, ఇలాంటివి. మెటీరియలిస్టిక్ థింగ్స్ రివార్డ్స్ అని కాదు, పిల్లలకి గుడ్ ఎక్స్పీరియన్సెస్ ఇవ్వడం, వాళ్ళతో క్వాలిటీ టైం ని స్పెండ్ చేయడం కూడా రివార్డే అవుతుంది. ఇక కన్క్లూషన్ విషయానికి వస్తే, స్టబర్న్ కిడ్స్ ని హ్యాండిల్ చేయడం ఛాలెంజింగే, కానీ పేషెన్స్ తో, అండర్స్టాండింగ్ తో రైట్ స్ట్రాటజీస్ ని ఇంప్లిమెంట్ చేస్తే పిల్లలు కూడా పాజిటివ్ డైరెక్షన్ లో గైడ్ చేయడం ఈజీ అవుతుంది. ఎవ్రీ చైల్డ్ ఈస్ డిఫరెంట్, కాబట్టి నేను చెప్పిన స్ట్రాటజీస్ మీ పిల్లలకు ఏవి బెస్ట్ గా వర్క్ చేస్తాయని గుర్తించండి. ఐ హోప్ ఈ టిప్స్ అండ్ స్ట్రాటజీస్ మీ ఇంట్లో ఒక పీస్ఫుల్, కోఆపరేటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాయని నేను ఆశిస్తున్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పేరెంటింగ్ అనేది ఒక జర్నీ మాత్రమే. సో ఇందులో ప్రతి స్మాల్ స్టెప్ అనేది కౌంట్ అవుతుంది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మొండిగా బిహేవ్ చేసే పిల్లలున్న పేరెంట్స్ అందరితో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కంటెంట్ చాలా ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.